ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత సన్న మంటలో వాటర్ వేసుకుందాము. మంట ఎక్కువ పెట్టకుండా సన్న మంటలో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి గింజలు. పప్పులు, పెసరపప్పు ఇంకా ఎర్రగైనాయి కదా పప్పు. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను. నీళ్ళు పోసిన ఉడికిన తర్వాత టమాటా వేసుకుందాం. నీళ్లు పోసి పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఘాట్ వస్తూ ఉంది, అందుకనే తగ్గొచ్చిందండి, సారీ. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఇంకా ఇందులోకి టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత గుజ్జుగా చేసుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. టమాటాలు సన్న ముక్కలుగా తరిగేసాను కదా, ఉడికిపోయినాయి. అలాగే పై నీరంతా ఇలా తీసుకోవాలి, ఎందుకంటే కుండలో నుంచి వంచలేము కదా.